ఎస్ఐ గారు చెప్పినట్టు ఈరోజు మా పోలీస్ టీం అంతా కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అందరు కొంచెం అవేర్నెస్ కూడా కల్పిద్దామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27-30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్నీ కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బండి కాగితంతో పాటు ఇన్సూరెన్స్ అన్నీ కూడా. ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాగితాలు లేవు అవి ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే బయట చాలామంది బండి కాగితాలు లేవు, ఒక 5,000కే ఇస్తాం బండి, ఏం కాదు, ఇంకా పట్టుకున్న ప్రభుత్వం చేసిన ప్రభుత్వం అని చెప్పి ఆశకొని కొంచెంమంది 5,000కే వస్తుంది కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఇక్కడనో అక్కడనో ఆ దొంగను దొరకకుండా ఉండడు. దొరికినప్పుడు ఏం చెప్తారు, కూడా ఎవరు కమ్మిండో చెప్తారు. ఆ మీడియేటర్ ఎవరు కమ్మిండో వాడే చెప్తాడు. అందుకుంటే ఎక్కడికి పోతుంది, మళ్ళీ ఆ బైక్ వస్తారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ బైక్ తీసుకుపోతారు. మీరు కూడా తెలిసి దొంగ బండి అని తీసుకున్నారని చెప్పి అప్పుడు అనవసరంగా మీకు కూడా తెలిసేదిలోకి మీ మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోండి. అగ్గోగా వస్తుందని చెప్పి బైకులు అట్లాంటివి ఏమైనా తీసుకున్నా కానీ ఇంకా అట్లా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకు బయట అమ్మడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ కూడా అవి కూడా దొంగతనం చేసిన ఫోన్సే కానీ ఇవి కానీ ఆ ఫోన్స్ కూడా ఎట్లయినా ఆ ఫోన్స్ అనేవి ట్రేస్ అవుతాయి. ఎందుకంటే ఫోన్ వాడినప్పుడు దాంట్లో ఉన్న నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్తో కంపల్సరీ ఫోన్ ట్రేస్ అవుతుంది, ట్రేస్ అవుట్ అవుతుంది. ఆ ట్రేస్ అవుట్ అయినప్పుడు కూడా మీరు అనవసరంగా మీ అమౌంట్ లాస్ కావాల్సి వస్తుంది. సో దయచేసి ఇట్లాంటి వాటికి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేసినట్టు తీసుకున్నట్టు మాత్రం చేసుకుంటే అనవసరంగా మీరే ఇబ్బంది పడవలసి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే మనం చూసినట్టయితే చాలామంది కూడా నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ అనేది ధరిస్తలేరు. ఇక్కడికే పోతున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే హెల్మెట్ ఎందుకనే ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ పోయేటప్పుడు కూడా జరగకూడదు ఏదైనా జరగవచ్చు. జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే తలకాయ ఒకటి. ఆ తలకాయ ఒకటి మనం కాపాడుకుంటే దెబ్బ ఇక్కడ దాకినా కూడా ఏం కాదు, అవునా కాదు? ఇప్పుడు మన ఫోన్ చూడండి, ప్రెస్పెక్టింగ్ ఫోన్, మీ ఫోన్ చూపించండి ఒకసారి ఇట్లా పైకి, దానికి కవర్ వేసేలా మంచిగా, దానికి దెబ్బ తాగొద్దు, కవర్ వేసేది. మరి మనకు కూడా మన తలకాయ కూడా దెబ్బ తాగకుండా మనం కవర్ వేసుకోవాలంటే మీరు హెల్మెట్ పెట్టుకుంటే మంచిది. ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా మనకు తలకాయ తాగకుండా వేరే ఎక్కడ తాగినా కూడా మనం ప్రాణం కాపాడుకునే శక్తి ఉంటుంది. కానీ తలకాయకి తాగితే మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించి మీ యొక్క వాహనాలు నడపాలని చెప్పి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. అట్లనే దానికి సంబంధించిన కాగితాలు కూడా అందరూ కూడా ప్రాపర్ కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇంకా మైనర్లు కూడా కొంచెం పిల్లలకు నాకు తెలియదు సార్, కీస్ అక్కడ ఉంటే మా వాడు బండి తీసుకుపోయింది సార్ అంటారు. అది ఎంతవరకు సమాచారం మీరు అర్థం చేసుకోండి. పిల్లలు కూడా బండ్లు ఇవ్వకండి. అనవసరంగా పిల్లలకు బండ్లు ఇస్తే ఏమవుతుంది, అక్కడ యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా అనవసరంగా మనకు బాధపడాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కేసు కూడా అవుతుంది. ఎవరి మీద కేసు అవుతుంది, పిల్లల మీద కేసు అవుతుంది, ప్లస్ బండి ఇచ్చిన మీద కూడా కేసు అవుతుంది. నాకు ఎలా సార్, మా బండి తీసుకుపోయాడు, లేదా మా అల్లుడు తీసుకుపోయాడు సార్, మా మనోడు తీసుకుపోయాడు సార్ అంటే కాదు, అతని బండి ఓనర్ ఎవరు ఉన్నారో అతని మీద కూడా కేసు అవుతుంది. బండి మైనర్లు బండి తీసుకుపోతే. కాబట్టి ఇదంతా కూడా తెలిసిన చట్టం గురించి. మనం ట్రిపుల్ రైడింగ్ కూడా చూస్తాం. చాలామంది ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కూడా బండి కంట్రోల్ కాక అనవసరంగా వేరే యాక్సిడెంట్స్కి దారి ఇస్తుంది. మళ్ళీ మెయిన్గా వచ్చేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. మందు తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంపల్సరీ. అది ఎక్కడున్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా అది మీరు వెళ్ళేది ప్రాపర్గా వెళ్ళకుండా ఎదుటి వాళ్ళు ప్రాపర్గా